ప్రపంచంలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నగరాల్లో హైదరాబాద్ మహానగరం ఖచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్ మహానగరం అంటే మనకి గుర్తొచ్చే రెండు ప్రధాన రంగాలు. ఒకటి సాఫ్ట్‌వేర్, మరొకటి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ విషయానికొస్తే రోజుకొక వార్త మనం వింటూనే ఉంటాం. ఎకరం 100,00,00,000 అవుతుంది, 150,00,00,000 అవుతుంది అని. అసలు సామాన్యుడు ఇల్లు కొనుక్కునే పరిస్థితే లేదని కొన్ని వార్తలు వింటూ ఉంటాం. లేదు అంటే ప్రభుత్వ విధానాల వల్ల ఒక చోట రియల్ ఎస్టేట్ పెరిగిందని, మరొక చోట రియల్ ఎస్టేట్ తగ్గిందని వింటూ ఉన్నాం. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఏం జరుగుతుంది? నిజంగానే సామాన్యుడు ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదా? లేకపోతే ఎక్కడ కొనుక్కోవాలో, ఎలా కొనుక్కోవాలో అనే అవగాహన లేకపోవడం ఇక్కడ సమస్య వస్తుందా? ఈ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. మనతో ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ జాయిన్ అవుతున్నారు. మొదట్లో లెక్చరర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన, ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ అయ్యారు. 12 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో వెంచర్స్‌ని డీల్ చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ జక్కుల మల్లేష్ యాదవ్ గారు. సో, మరి జేఎం గ్రూప్ నుంచి ఎలాంటి వెంచర్స్ ఉన్నాయి? ఎక్కడెక్కడున్నాయి? వాటి డీటెయిల్స్‌తో పాటుగా హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలు ఎలా ఉంది? సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడబోతున్నాం. మల్లేష్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండ్ వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియో. సో, ముందుగా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ గురించి 2 మాటల్లో మనం మాట్లాడుకుంటే, సుమారుగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నేను ఇంట్రడక్షన్‌లో కూడా అదే చెప్పాను. లెక్చరర్‌గా మొదలయ్యి, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. ఇది కొంచెం స్ట్రేంజ్ కాంబినేషన్ అనే చెప్పాలి. సో, అది ఎలా జరిగింది? అండ్ మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ హిస్టరీని 2 మాటల్లో మాకు చెప్పగలుగుతారా? జయం గ్రూప్ అనేది ఒక సామాన్యుడి కళ. ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఒక హైదరాబాదు లాంటి మహానగరంలో ఒక ప్లాటు, ఒక ఇల్లు అనేది ఒక కళ. ఆ కళను సాకారం చేసే దిశలో జేఎం గ్రూపు ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఉన్నాం. అది ఖచ్చితంగా జేఎం గ్రూపు ఒక సామాన్యుని కళను నెరవేర్చే దిశలో జేఎం గ్రూప్ ఉందని అనుకోవచ్చు ఓకే. ప్రజెంట్. ఓకే. సో, అసలు జేఎం గ్రూప్ ఇప్పుడు 12 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 12 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. రియల్ ఎస్టేట్‌లోకి అసలు ఎందుకు రావాలని మీకు అనిపించింది ముందుగా? ఎలా నిర్ణయం తీసుకున్నారు? అంటే ప్రజెంట్ రియల్ ఎస్టేటు ఫీల్డ్ గురించి ఆలోచిస్తే ఏ ఒక్కరు కూడా రియల్ ఎస్టేటే రావాలని ఎవరు రారు. హ్మ్. కాకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు నేను లెక్చరర్‌గా పనిచేసేటప్పుడు ఒక సర్వీస్ ఓరియంటేషన్ నచ్చింది. ఓకే. అంటే మనకి ఎడ్యుకేషన్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్టు, తర్వాత దాన్ని ఒక టీచర్‌గా, లెక్చరర్‌గా ఏ విధంగా అయితే అనుభూతి ఉంటది. మనకు ఆ ప్రొఫెషన్ పట్ల ఇంట్రెస్ట్ తోటి చాలా కాలం పాటు అక్కడ ఉండడం జరిగింది. హ్మ్. తర్వాత అది రాను రాను మనకు కార్పొరేట్ అయిన తర్వాత హ్మ్. ఇంకా అది అక్కడ మనం ఉండలేము అనే దిశలో ఆలోచించినప్పుడు ఇంకా మనం సర్వీస్ అనేది బిజినెస్‌లో కూడా చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో కరెక్ట్ అవగాహన లేక హ్మ్. రకరకాలుగా ఎన్నో ఇబ్బందులు అని మనం చూస్తా ఉన్నాం. హ్మ్. ఇక్కడ కూడా మనం సర్వీస్ అనేది మంచిగా ఇచ్చినట్లయితే హ్మ్. చాలామంది కస్టమర్లకు అనేది వాళ్ళ కలలు నిజం చేసే దిశలో మనం ఉండొచ్చు. హ్మ్. మంచి సర్వీస్ ఇస్తే ఎక్కడైనా మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. సో, 12 ఏళ్లకు పైగా ఉన్నటువంటి ఈ జర్నీలో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ వెంచర్స్ ఉన్నాయి? ఏ ఏ ప్రాపర్టీస్‌ని డీల్ చేశారు? ఇక్కడ మనం ఈ లాంగ్ ఈ ఎక్స్‌పీరియన్స్‌లో మనం నేర్చుకున్నది ఏందంటే వెంచర్ ఏయడం కాదు. హ్మ్. ఇక్కడ మన మనం అమ్మిన వెంచర్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ కొనుక్కున్న తర్వాత అది రీసేల్ ఉండే విధంగా ఉండాలి. హ్మ్. తర్వాత ఒక రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉండాలి. హ్మ్. ఒక అప్రూవల్ ఉండి ఉండాలి. హ్మ్. ఈ విధంగా ఎన్నో కళలతోటి ఎంతో దాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతోటి ఒక కస్టమర్ వస్తాడు. హ్మ్. వాళ్ళ నిజానికి వాళ్ళకు నిజమైన గ్రోత్ వచ్చే విధంగా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. హ్మ్. హ్మ్. అంటే మన వెంచర్స్ అన్నీ గూడా పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్‌లా కాకుండా రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్నాయి. ఓకే. తర్వాత ప్రైస్ గూడా అఫోర్డబుల్ ప్రైస్. మంచి కనెక్టివిటీ తోటి దాదాపు మా అన్ని వెంచర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. హ్మ్. హ్మ్. కాబట్టి అది మనకు కస్టమర్ యొక్క అప్రిసియేషనే లక్ష్యంగా జేఎం గ్రూప్ పనిచేస్తుంది. ఒకప్పుడు ఒక 10,000 కొనుక్కున్న వ్యక్తి మా దగ్గర ఇప్పుడు హ్మ్. డబుల్, త్రిబుల్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే. కాబట్టి అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం. సో, ఇప్పుడు కొత్తగా
ఈస్ట్‌లో మ్యాంగో మెడోస్ అని చెప్తున్నారు. అసలు ఏంటి మ్యాంగో మెడోస్? పేరు కొంచెం డిఫరెంట్‌గా ఉంది చూడ్డానికి. అది మంచిగా మనకు హైదరాబాద్ ఈస్ట్‌లో అంటేనే ఫిలిం సిటీ ప్రాంతం. దానికి ఎదురుగా ఔటర్ రింగ్ రోడ్ పక్కన మ్యాంగో మెడోస్ అనేది మంచి హిల్ స్టేషను. మంచి కనెక్టివిటీ తోటి విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ ఏందంటే ఇది దాదాపు 20+ ఎకర్స్ ఎక్స్టెంట్. ఇక్కడ టోటల్‌గా విల్లాస్ అనే కన్‌స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నాం. కాకుంటే ఇక్కడ స్పేస్ ఉన్నది కాబట్టి మామూలుగా ప్లాటు కొనుక్కునే వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది. ప్లాట్ ఇస్తున్నాం, ఓపెన్ ప్లాటు. అదేవిధంగా సిటీకి పక్కనే ఔటర్ పక్కన ఉంది కాబట్టి చాలామంది హాలిడే హోమ్స్ అంటే వీకెండ్ విల్లా ఉండాలి. అది కూడా మనకు ఒక ప్లాట్ రేట్‌లో ఉంటే బావుంటది అని చెప్తే వాళ్ళకి కూడా ఒక 1000 ఎస్ఎఫ్టీలో ఒక వీకెండ్ హోమ్ విల్లాను ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా కావాలనుకునే వాళ్ళకు డూప్లెక్స్, ట్రిప్లెక్స్ విల్లాస్ కూడా కస్టమైజ్‌గా అందిస్తున్నాం. అయితే ఇక్కడ 99 లాక్స్‌కే మేము ఒక మంచి విల్లాని అందిస్తున్నాం. తర్వాత ఒక చిన్న బడ్జెట్‌లో ప్లాట్ ఇస్తున్నాం. మన దగ్గర ఏందంటే ఇక్కడ మనకు హెచ్ఎండిఏ రెరా అప్రూవల్స్ తోటి 150 స్క్వేర్ యార్డ్ నుంచి మనకు 300, 500 స్క్వేర్ యార్డ్ వరకు ప్లాట్ సైజ్ ఉన్నది. సో, ఇప్పుడు ఎందుకని పర్టిక్యులర్‌గా మీరు ఈస్ట్‌లోనే సెలెక్ట్ చేసుకున్నారు ఈ పర్టిక్యులర్ వెంచర్ కోసం? అంటే హైదరాబాద్‌లో మనం ఒక టౌన్‌లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఏ విధంగా ఒక నల్గొండలో, తర్వాత ఒక మహబూబ్ నగర్‌లో, ఒక సిద్దిపేటలో, తర్వాత ఏదైనా ఒక జిల్లా కేంద్రాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ బడ్జెట్‌లో ఉంటదో, అదే బడ్జెట్‌లో ఒక హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీలో అది కూడా ఔటర్ రింగ్ రోడ్ పక్కన, అది కూడా మంచి అప్రూవల్స్ తోటి ఇవ్వాలన్న ఉద్దేశంతోటి మేము హైదరాబాద్ ఈస్ట్‌ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదొకటే ప్రైస్ అనేది ఇక్కడ ట్రెండింగ్. ఒక అఫోర్డబుల్ ప్రైస్ అనేది మంచి కనెక్టివిటీ ఓఆర్ఆర్ పక్కన. వెస్ట్ చూస్తూ ఉన్నాం. వెస్ట్‌తో కంపేర్ చేస్తే అసలు హైదరాబాద్‌లో కొనలేమేమో అనే విధంగా ఉన్నది ఇప్పుడు హైదరాబాదు మార్కెట్. కాబట్టి ఆ విధంగా హైదరాబాద్‌లో కూడా మనం కొనుక్కోవచ్చు అనే ఆ కలను నిజం చేయడానికి మనకు హైదరాబాద్ అనేది ఈస్ట్ అనేది బెస్ట్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు, రాజధానులు ఇప్పుడు అమరావతి అయినా, మావిగానైనా ఏదైనా కూడా అమరావతి నుంచి హైదరాబాదు 8 లేన్ హైవేగా మారింది. కాబట్టి ఇప్పుడు విజయవాడ హైవేను నెక్స్ట్ గచ్చిబౌలి అంటున్నారు. ఆంధ్ర గేట్‌వే ఇట్లా రకరకాలుగా ఫిలిం సిటీ ఉంది అక్కడ. ఎన్నో దాదాపు అప్‌కమింగ్ డెవలప్‌మెంట్స్ వస్తున్న ఏరియా కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు రేపు ఫ్యూచర్‌లో చాలా మంచి భవిష్యత్తు ఉంటది కాబట్టి ఆ విధంగా అది కస్టమర్లకు మంచి అప్రిషియేషన్ ఉండే విధంగా ప్రైస్ కూడా దాంట్లో ఉండాలి కాబట్టి పాకెట్ ప్రైస్‌లో ఉండాలి కాబట్టి అక్కడ మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే పాకెట్ ప్రైస్ అని చెప్తున్నారు. అప్రాక్సిమేట్‌లీ ఇప్పుడు మీరు విల్లాస్ ఉన్నాయని చెప్తున్నారు. ప్లాట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో, అప్రాక్సిమేట్‌లీ ఒక సామాన్యుడికి ఈ ధరలు ఎంతవరకు దగ్గరగా ఉన్నాయంటే ఎలా చెప్పుకోవచ్చు? జనరల్‌గా ఏందంటే ఒక 3 లాక్స్ పే చేస్తే మిగిలిందంతా బ్యాంక్ లోన్ వచ్చే విధంగా ఒక మామూలుగా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కావచ్చు. మన దగ్గర ఒక 15 లాక్స్ ఏవో సాఫ్ట్‌వేర్ ఒక హైదరాబాద్‌లోనే పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, ఒక సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు. వాళ్ళు ఎవరైనా ఈజీగా ఇప్పుడు చాలా బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. అంటే వాళ్ళ ఆ లోన్‌ను అంటే ఒక జస్ట్ 10% పే చేస్తే మిగిలిన 90% బ్యాంక్ లోన్ సౌకర్యంతోటి ప్లాట్ కొనుక్కోవచ్చు. మన దగ్గర వచ్చేసి ఓ 30 లాక్స్ నుంచి 1 సీఆర్ బడ్జెట్‌లో మా దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మినిమమ్ ప్లాటు తర్వాత మినిమమ్ ప్రైజింగ్‌లో 49 లాక్స్‌కే వీకెండ్ హోమ్ ఇస్తున్నాం. తర్వాత ఒక 99 లాక్స్‌కి డూప్లెక్స్ విల్లా ఇస్తున్నాం. ఇది బేసిక్ ప్రైస్ తోటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎస్ఎఫ్టీ తర్వాత కస్టమైజ్డ్‌గా ఇంకా డూప్లెక్స్ బదులు ట్రిప్లెక్స్ అట్లా తీసుకున్నట్లయితే కొంచెం అది కొంచెం ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉంటది. తర్వాత ఇంకోటేంటంటే మంచి కనెక్టివిటీ. అక్కడుండి మంచిగా జాబ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మనకు ఈస్ట్‌లో అంటే లుక్ ఈస్ట్ పాలసీ అని మీరు తెలుసు. అంటే మనకు వెస్ట్‌లో ఒక దగ్గర మొత్తం డెన్స్ అయిపోతుందన్న ఉద్దేశంతోటి ఔటర్ రింగ్ రోడ్డు అంటే సిటీకి నలుదిశల్లో ఐటీ పరిశ్రమలు విస్తరించాలన్న ఉద్దేశంతోటి ఒక పోచారం ఐటీ సెజ్ కావచ్చు, ఆ తర్వాత ఆదిబట్ల ఐటీ సెజ్ కావచ్చు. అక్కడ మన ప్రాజెక్ట్స్‌కు దగ్గరలో ఉన్నాయి. జస్ట్ 10, 15 నిమిషాల డిస్టెన్స్‌లో చేరుకునే విధంగా.
తర్వాత మన సైట్ వెనకాల సిల్క్ సిటీ అని పోచారం మీకు తెలుసు అది సారీ పోచంపల్లి సిల్క్ సిటీ, పోచారం ఐటీ సెజ్, తర్వాత ఆదిబట్ల టీసీఎస్, రామోజీ ఫిలిం సిటీ, తర్వాత ఒకవైపు ఎయిమ్స్, తర్వాత ఒక 20 మినిట్స్లో మనం ఒక హైదరాబాద్ వెస్ట్ నుంచి మాదాపూర్ ఈ ఏరియా నుంచి జూబ్లీహిల్స్ నుంచి ఏ విధంగా అయితే 20-30 మినిట్స్లో చేరుకుంటామో మా ఏరియా నుంచి కూడా 20-30 మినిట్స్లో చేరుకునే విధంగా ఎయిర్పోర్ట్కి. ఆ తర్వాత అన్ని ఐటీ పరిశ్రమలకు, తర్వాత మెడికల్ హబ్కు, తర్వాత ఫిలిం సిటీకి, ఆ తర్వాత ఇంకా హైవేలకు 3 నేషనల్ హైవేలు మాకు కనీసం పక్కనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్న తర్వాత ఇంకా హైదరాబాద్ ఈస్ట్లో తక్కువ ఉన్నది ఏమున్నది. సో మలేష్ యాదవ్ గారు, ఇప్పుడు 12 ఏళ్లుగా మీరు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ మార్కెట్లో ఉంది. సో ఈ 12 ఇయర్స్లో మీరు సక్సెస్ఫుల్గా డీల్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఏంటి? సో అప్పటికి ఇప్పటికి ఆ ప్రాపర్టీ వాల్యూ డిఫరెన్స్ ఎలా ఉంది? జనరల్గా స్టార్టింగ్లో మనకు ఒక టెంపుల్ సిటీని బేస్ చేసుకొని, తర్వాత ఒక ఐటీ పరిశ్రమలు ఒకప్పుడు ఏంటంటే మనకు స్టార్టింగ్లో ఆదిబట్ల ఐటీ సెజ్ అనేది వస్తుంది, తర్వాత పోచారం ఐటీ విస్తరణ జరిగింది, తర్వాత యాదాద్రి టెంపుల్ అయింది. స్టార్టింగ్లో మా వెంచర్స్ అన్నీ ఫస్ట్ ఒక యాదాద్రి టెంపుల్ బేస్ చేసుకొని ఉండే. తర్వాత మేము ఆలోచించింది ఏంటంటే అక్కడ ఇప్పటికీ దాదాపు అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా పెద్దగా అప్రిసియేషన్ అనేది రాలేదు. కాబట్టి ఒక టెంపుల్ తర్వాత ఒక కంపెనీ ఎక్కడనో వస్తుందని హైదరాబాదుకు దూర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ పెడితే అది మనకు ఎప్పటికీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా గ్రోత్ రావాలంటే ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియాల్లోనే ఉండాలి. ఒక హైవే పక్కన ఉండాలి, అది అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉండాలి. ఇవన్నీ ఆలోచనలో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మేము ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్ ఈస్ట్లో ఒక వరంగల్ హైవే, తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 10 భద్రాచలం హైవే రాబోతుంది, అది కూడా నేషనల్ హైవే. దాదాపు ఒక 22 కిలోమీటర్స్ పెండింగ్ తప్ప మొత్తం అయిపోయింది. తర్వాత విజయవాడ హైవే, ఈ 3 హైవేల పక్కన దాదాపు మా వెంచర్స్ అన్నీ ఉన్నాయి. గతంలో మీరన్నట్టు తక్కువ బడ్జెట్లో ఒక అట్కేసర్లో మేము జస్ట్ ఒక 5,000కు 6,000కు అమ్మింది ఈరోజు దాదాపు ఒక 5-6 రెట్లు పెరిగింది. ఇప్పుడు అదే ప్రాంతంలో మనకు హైదరాబాదులోనే హైయెస్ట్ హై రైజ్డ్ టవర్స్ రీసెంట్గా వినుంటారు. అది హై రైజ్డ్ బిల్డింగ్స్ అనేది 72 ఫ్లోర్స్ ట్విస్టెడ్ టవర్స్ అని వస్తున్నాయి, అది కూడా అదే ప్రాంతంలో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా భారీగా అక్కడ రేట్లు పెరగనున్నాయి. మహేష్ బాబు మాల్ వస్తుంది, తర్వాత వేరే చాలా వరకు అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు, ఆ తర్వాత హాలిడే హోమ్స్, తర్వాత ఒకటి బస్ టెర్మినల్ విజయవాడ హైవేలో ఒక 70+ ఎకర్స్లో రాబోతుంది. కాబట్టి ఈ అప్కమింగ్ డెవలప్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి గతంలో మేము చేసిన వెంచర్లు అప్పుడు తీసుకున్న కస్టమర్లు ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, చాలా అప్రిసియేషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళు రిపీటెడ్గా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి కేవలం వాళ్ళ సపోర్ట్ తోటే జేఎం గ్రూపులో ఇన్వెస్ట్ చేస్తే మాకు ముఖ్యంగా నమ్మకం ఉంటుంది, అప్రిసియేషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉన్నది. కాబట్టి వాళ్ళ సపోర్ట్ తోటే నిజానికి జేఎం గ్రూప్ ఇంత ఈ విధంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మన మ్యాంగో మెడోస్కి సంబంధించి మాట్లాడుకుంటే జనరల్గా చాలా రకాల రిక్వైర్మెంట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇప్పుడు స్కూల్స్కి దగ్గరగా ఉండాలి, పిల్లలు ఉండొచ్చు, కొంతమందికి జాబ్స్ ఈజీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇంకొంతమందికి మేబీ ఇంటర్నల్గా చూస్తే వాస్తు ఇలాంటివి కూడా చూస్తూ ఉంటారు కదా. సో మన జేఎం గ్రూప్ నుంచి ఇలాంటి విషయాల్లో ఎంతవరకు అష్యూరెన్స్ ఇస్తారు ఈ మ్యాంగో మెడోస్ విషయం? మేము 100% ఫస్ట్ కనెక్టివిటీకి ప్రియారిటీ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ట్రాఫిక్ ఎంత మనకు హైదరాబాద్ ట్రాఫిక్ కాదు, మొత్తం ఇండియా వైజ్గా ఏ సిటీని తీసుకున్నా కూడా ట్రాఫిక్ తోటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి మా వెంచర్లో ప్రాథమికంగా ఒక హైవే ఫేసింగ్ ఉంటుంది, మినిమం ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. తర్వాత అదేవిధంగా కనెక్టివిటీ అవుటర్ రింగ్ రోడ్కు కనెక్టివిటీ. ఇప్పుడు మీరన్నట్టు మన వెంచర్ వచ్చేసి జస్ట్ 4 మినిట్స్లో ఓఆర్ఆర్ జంక్షన్ పెద్దంబర్పేట జంక్షన్ నుంచి చేరుకోవచ్చు. విజ్ఞాన్ యూనివర్సిటీ పోయే రోడ్లో 4 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నది. అదేవిధంగా విజయవాడ హైవే ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నది ఫిలిం సిటీ. ఆ ఫిలిం సిటీ గేటుకు ఎదురుగా జస్ట్ ఒక 3 మినిట్స్ డ్రైవ్లో మనది ఉన్నది. అక్కడ కూడా టోటల్గా మన వెంచర్ దాకా కూడా
అన్ని హౌజెసే ఉంటాయి. ఉమ్, అంటే రెసిడెన్షియల్ కనెక్టివిటీ అనేది ఉన్నది. ఉమ్, తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేచర్ కనెక్టివిటీ ఉన్నది. అవును, అక్కడ అది టోటల్గా వస్తుంటే అంతా కొండల ప్రాంతం మంచిగా హై అవును, లొకేషన్‌లో ఉంటది. అవును, మంచిగా సాయిల్ సపోర్ట్ కూడా ఉన్నది. రెడ్ ఉమ్, సాయిల్. ఉమ్. తర్వాత మ్యాంగో మెడోస్ అంటే అక్కడంతా మ్యాంగో గార్డెన్ ఉండే. డిఫరెంట్ ఒక 1000 రకాల మనకు చాలా రకాల అదే ఫ్రూట్స్ అంటే అడగబోతున్నాను. మ్యాంగో యాక్చువల్లీ మ్యాంగో మెడోస్ అని ఎందుకు పెట్టారు ఈ పేరు అని అడగబోతున్నాను అంటే నేను మ్యాంగో యాక్చువల్లీ. గార్డెన్ అది యాక్చువల్‌గా ఫస్ట్. ఓకే. ఆ తర్వాత అది వెంచర్ చేసే పరిస్థితులొచ్చినాయి గాబట్టి, కొన్ని ఏదైతే మనకు రోడ్డుకు దానికి అడ్డం ఉన్న వాటిని తీసేసి కొన్ని అక్కడ ట్రీస్ ఉన్నాయి. ఓకే. రిమైనింగ్ అన్నీ అలాగే అలాగే ఉంచేసారా? ఉన్నాయి కాబట్టి ఓకే. దాన్ని అంటే కస్టమర్ల కోరిక మేరకు ఉమ్, ఉమ్, ఆ ఉమ్. విధంగా ఉంచడం జరిగింది. అవి చాలా మంచి ఫ్రూట్స్ ఓకే. కాబట్టి మ్యాంగో మెడోస్ అని ఇవ్వడం జరిగింది. ఉమ్, ఉమ్, తర్వాత అదే విధంగా ఆ నేచర్ చుట్టూ అన్ని వైజాగ్ లాంటి కొండలు. ఉమ్, ఉమ్, తర్వాత అది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఉమ్, ఆ పక్కనే పెద్ద కాలేజీ, యూనివర్సిటీ. ఉమ్, ఉమ్. విజ్ఞాన్ యూనివర్సిటీ అది కనపడతా ఉంటది. అదే. తర్వాత సెయింట్ మేరీస్ యూనివర్సిటీ. ఈ ఉమ్, 2 యూనివర్సిటీలకు వెళ్ళే దారి. ఉమ్, ఆ నుంచి కొంచెం పోయి మళ్ళీ రైట్ తీసుకుంటే విజయవాడ హైవే కనెక్టివిటీ తోటి, ఉమ్, ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి, ఉమ్, హెచ్ఎండిఏ రెరా అప్రూవల్స్ తోటి, ఉమ్, తర్వాత మంచి ఎక్స్టెన్షన్ తోటి ఒక 20+ ఎకర్స్, ఉమ్, ఒక 1000+ అక్కడ హౌజెస్ వచ్చే అవకాశం ఉంది. ఉమ్, ఈ ఉమ్, విధంగా మంచిగా తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అక్కడుండి మీరన్నారు స్కూల్స్ టాప్ మోస్ట్ హైదరాబాదు జాన్సన్ గ్రామర్ స్కూల్ కావచ్చు, యూనిసెంట్ ఉమ్. కావచ్చు, ఓకే. దీప్ పబ్లిక్ స్కూలు, తర్వాత ఇంకోటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇవన్నీ కూడా మనకు ఒక 10 మినిట్స్ రేడియస్‌లో ఉన్నాయి. ఉమ్, ఉమ్. తర్వాత ఐటీ సెంటర్లు, ఇన్ఫోసిస్ క్యాంపస్ ఓకే. 464 ఎకరాల్లో ఉంది ఉమ్, పోచారం. ఉమ్, ఉమ్. ఒక 60,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారక్కడ. ఓకే. తర్వాత టీసీఎస్ ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నది. ఉమ్, తర్వాత ఫాక్స్‌కాన్ కంపెనీ, తర్వాత ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్, తర్వాత ఉమ్. ఫీచర్ సిటీ, ఓకే. ఎయిర్‌పోర్ట్ ఇవన్నిటికి ఉమ్, మంచి కనెక్టివిటీ తోటి ఉన్నది. తర్వాత అప్‌కమింగ్ మెట్రో వస్తున్నది. ఉమ్, ఉమ్, నాగోల్, ఎల్బినగర్ మెట్రోలో కూడా చాలా దగ్గరి ప్రాంతం. ఉమ్. కాబట్టి ప్రాజెక్ట్స్‌కి ఇవి అనేది హైలైట్స్‌గా చెప్పొచ్చు. ఓకే. సో, ఒక్కసారి జనరల్‌గా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సిట్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో, ఫ్యూచర్ సిటీ ప్రభావం ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ మీద? దాదాపు మనం ఫ్యూచర్ సిటీ అనుకున్నప్పుడు మనకు 90లో దీనికి హైటెక్ సిటీ అనేది పునాదులు స్టార్ట్ అయినాయి. అవును. అంటే అది 90s నుంచి ఇప్పుడు దాదాపు మనకు ఒక 30 ఇయర్స్ ఎబోవ్. అవును. ఇప్పుడొచ్చేసరికి అది ఐటీ అనేది విస్తరణ జరిగి దాదాపు హైదరాబాద్ వెస్ట్ జోన్ అనేది బాగా డెన్స్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఆ తర్వాత నెక్స్ట్ అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్. హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల అన్ని దిశల్లో హైదరాబాద్ అనేది 4 దిశల్లో విస్తరణ జరిగింది. హ్మ్. తర్వాత గత ప్రభుత్వంలో మనం ఫార్మా సిటీ అని విన్నాం. హ్మ్. ఫార్మా సిటీ అని హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ ఒకే చోట. హ్మ్. ఎందుకంటే బల్క్ డ్రగ్ క్యాపిటల్ హైదరాబాద్, హ్మ్. ఇండియా. హ్మ్. ఇండియాలో బల్క్ డ్రగ్ క్యాపిటలే మనకు హైదరాబాద్‌గా ఉన్నది. హ్మ్. కాబట్టి దాన్ని కేసీఆర్ గారు ఫార్మా సిటీ చేస్తా అని ఒక రోడ్డును వేయడం జరిగింది. హ్మ్. దాని తర్వాత ప్రస్తుత ప్రభుత్వంలో ఫ్యూచర్ సిటీ అనేది రెడీ అవుతుంది. సరే హ్మ్. ఏది జరిగినా మనం గతంలో ఈ ఐటీ సిటీ ఇప్పుడు ఇలాంటి ఫాస్ట్ గ్రోయింగ్ అనేది ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేం మనం. హ్మ్. కాకుంటే డెవలప్‌మెంట్ అవుతది. హ్మ్. హైదరాబాద్ విస్తరణలో భాగంగా ఎటు చూసినా దాదాపు ఒక 50 కిలోమీటర్స్ దాటిపోయింది. హ్మ్. నెక్స్ట్ రాబోయేది ట్రిపుల్ ఆర్ వరకు గనక జరిగితే ఇవన్నీ అనుకున్నట్టు హైదరాబాదు ఫ్యూచర్ సిటీని చూడొచ్చు. యాహ్! మన మ్యాంగో మెడోస్‌కి అండ్ ఇప్పుడు మీరు ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరలో మ్యాంగో మెడోస్ కనిపిస్తుంది. ఒకవేళ రేపు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తే, సో, ఆ కనెక్టివిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి మనకి? అంటే ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ పరిధి లోపలుంటే అప్పుడు మళ్ళీ అక్కడ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు డెవలప్‌మెంట్ జనరల్‌గా ఇంకా ఎక్కువుంటుంది. ఔటర్ రింగ్ రోడ్డును, ఇన్నర్ రింగ్ రోడ్‌ను కలపడానికి చాలా వరకు ఒక 30+ రేడియల్ రోడ్‌లేశారు. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్‌ను, రీజనల్ రింగ్ రోడ్‌ను కలిపే దిశగా ప్రయత్నం జరుగుతున్నది. హ్మ్. హ్మ్. దానికి గ్రీన్‌ఫీల్డ్ రోడ్‌లను డెవలప్ చేస్తా ఉన్నారు. హ్మ్. ఇది మొత్తం టోటల్‌గా రీజనల్ రింగ్ రోడ్ టోటల్ కంప్లీట్ అయ్యి, రింగ్ హ్మ్. రైల్ ప్రాజెక్టు, హ్మ్. ఔటర్ ప్రాజెక్ట్ గనుక అయితే హ్మ్. హైదరాబాద్‌లో ఆల్రెడీ ఇప్పుడు నంబర్ 1 దిశలో మనకు అది ఇండియాలో నంబర్ 1 దిశలో హైదరాబాద్ ఉన్నది. హ్మ్. ఇంకా ట్రిపుల్ ఆర్ వరకు అది గనుక మొత్తం విస్తరణ జరిగితే హ్మ్. అది మనకు దేశంలోనే నంబర్ 1 సిటీ. ఖచ్చితంగా. ప్రపంచంలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న సిటీస్‌లో ఫోర్త్ వన్ హైదరాబాద్ అనేది వినపడుతుంది.
ఖచ్చితంగా. మనకు చాలా వరకు సెలబ్రిటీస్ చెప్తారు కదా! హ్మ్. హ్మ్. ఒక హ్మ్. న్యూయార్క్ లాగా ఉన్నది, అవును. డల్లాస్ లాగా అవును. ఉన్నది, హైదరాబాద్ అనేది. హ్మ్. కానీ ఈ 3, 4 ఇయర్స్‌లో హైదరాబాద్ అనేది రేంజ్ అనేది చాలా మారింది. హ్మ్. తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో గూడా ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలనేది హ్మ్. విపరీతంగా వృద్ధిలోకి రాబోతుంది. ఇప్పుడు ఈస్ట్‌లో మీరు మ్యాంగో మెడోస్ పె ఏర్పాటు చేస్తున్నారు గదా! సో, ఆ ఏరియాలో డెవలప్‌మెంట్ గాని, ఇప్పుడు మీరు చెప్పారు నంబర్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, హాస్పిటల్స్. యూనివర్సిటీస్ అన్నీ ఆ అవును. చుట్టుపక్కల ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ అక్కడే ఫిల్మ్ సిటీ కూడా ఉంది కాబట్టి, సో, మెయిన్ రోడ్ విజయవాడ రోడ్డు. సో, వీటితో పాటు మేజర్‌గా ఒక సామాన్యుడు ఏమనుకుంటాడు? నేను ఇదిగో ఇప్పుడు రూపాయి పెడితే 4 ఏళ్ల తర్వాతో, లేదంటే ఒక 10 ఏళ్ల తర్వాతో ఈ రూపాయి ఎంతవుతుంది అనేది ఒక ఆలోచన సహజంగా వస్తుంది. ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అంటే, ఏ రకమైన ఇన్వెస్ట్‌మెంట్ అయినా రియల్ ఎస్టేట్‌లో. సో, మన మ్యాంగో మెడోస్ తరపు నుంచి మీరు ఒక అంచనా ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇదిగో ఇంత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విల్లా గాని, లేకపోతే ఒక ప్లాట్ గాని కొనుక్కుంటే, నెక్స్ట్ రాబోతున్న ఇప్పుడు ఎలాగో రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ డెవలప్‌మెంట్స్ ఉన్నాయి గాబట్టి, ఫర్దర్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్‌లో అప్రాక్సిమేట్ మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు గ్రోత్? మనకిప్పుడు ఇమ్మీడియేట్‌గా వస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మెట్రో. హ్మ్. మెట్రో విస్తరణ. అవును. మూసీ ప్రక్షాళన. తర్వాత మూసీ పైన ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనేది కలిపే హ్మ్. ప్రయత్నం చేస్తా హ్మ్. ఉన్నారు. ఇది కంప్లీట్ అయితే జస్ట్ మనకు ఈస్ట్ నుంచి వెస్ట్‌కు 20 మినిట్స్ హ్మ్. జర్నీ. కాబట్టి మనకు ఎక్కడి నుంచి హైదరాబాద్‌లో ఎక్కడుండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒక హ్మ్. 1 అవర్ మాక్సిమం. హ్మ్. కాబట్టి అక్కడుండి హైదరాబాద్‌లో ఎక్కడైనా మనం ఆహ్, జాబ్ చేసుకునే విధంగా ఉన్నది. హ్మ్. కాబట్టి అన్నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి, రేపు రాబోయే రోజుల్లో ఇక్కడైతే ఏ విధంగా మనకు వెస్ట్ సిటీలో లక్షల్లో గజం ఉన్నదో, దాదాపు రాబోయే 4, 5 సంవత్సరాల్లో హ్మ్. మీరు అక్కడ గూడా లక్షల్లో గజం చూస్తారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే సిటీ ఎక్స్‌పాన్షన్ అనేది ఫాస్ట్ అవుతుంది. యాహ్! తర్వాత మనకు చాలా వరకు ఎలివేటెడ్ కారిడార్స్, తర్వాత ఎల్బీ నగర్ హ్మ్. నుంచి మనకు విజయవాడ హైవే ఎక్స్‌పాన్షను, తర్వాత మిగిలిన హైవేల ఎక్స్‌పాన్షను, హ్మ్. తర్వాత రేడియల్ రోడ్లు, తర్వాత గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్డు. హ్మ్. కాబట్టి ఈ విధంగా చాలా డెవలప్‌మెంట్ జరుగుతా ఉన్నది కాబట్టి, హ్మ్. అక్కడ ఎక్కడైతే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం సాచురేషన్ అయింది. హ్మ్. హ్మ్. అదే వెస్ట్ జోన్‌లో అయితే బాగా డెన్స్ అయింది. హ్మ్. దాదాపు ఇంకా 4, 5 సంవత్సరాల్లో ఇక్కడ హై రైజ్డ్ అన్నీ స్టార్ట్ అయితే మనకు ఇప్పుడు ఈ ఉన్న రోడ్లు సరిపోవు. హ్మ్. ఖచ్చితంగా. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలు అనేది మొత్తం లక్షల్లో గజం అనేది మారుతుంది. ఇప్పుడు హ్మ్. దాదాపు ఉన్నది. హ్మ్. హ్మ్. మీరన్నట్టు అడిగారు కాబట్టి చెప్తున్నా. అవును. రేపు పెరిగే ఏరియా ఈస్ట్. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకు ఒక హిడెన్ ట్రెజర్‌గా చెప్పొచ్చు. ఓకే. హైదరాబాద్ ఈస్ట్. ఉమ్మడి రాష్ట్రంగా ఉండి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ బూమ్ అనేది బాగా కనిపించింది. సో, ఒక్కొక్క ప్రభుత్వ విధానాలు ఒక్కో రకంగా ఉండొచ్చు. సో, అప్పుడు మంచి డెవలప్‌మెంట్ చూసాం. ఇప్పుడు ఫోర్త్ సిటీ అని కొన్ని డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా. సో, మీరెలా అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వం విధానాలు గాని, ఈ ప్రభుత్వం సపోర్ట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్‌కి? 100% రేవంత్ రెడ్డి గారు గూడా చాలా వరకు ఫ్యూచర్ సిటీ అని, హ్మ్. తర్వాత ఇప్పుడు ఈ 2 ఇయర్స్ తీసేస్తే మిగిలిన లాస్ట్ ఇయర్ నుంచి చాలా రియల్ ఎస్టేట్ పాలసీలున్నాయి. హ్మ్. తర్వాత దాదాపు కొత్త ఇన్వెస్టర్స్‌ను గూడా హైదరాబాద్ వైపు మళ్లిస్తున్నాడు. హ్మ్. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. హ్మ్. దాంట్లో భాగంగా ఈ మెట్రో విస్తరణ కావచ్చు. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ఇండస్ట్రీస్‌నన్నీ మనకు బయటికి తరలిస్తున్నాడు. హ్మ్. అది ఒకటి క్యూర్ అని చేస్తున్నాడు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు అన్ని కారిడార్‌లను ఈస్ట్ వెస్ట్ కారిడార్ మూసీ మీద గూడా అలా చానా ఆయన గట్టి ప్లాన్ తీసుకున్నాడు. అవును. అది ఆల్రెడీ ప్రక్షాళన ఫస్ట్, చేస్తామని చెప్పారు. సెకండ్ ఫేజ్‌లు గూడా కంప్లీట్ చేస్తా అని గట్టిగా అంటున్నాడు. హ్మ్. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అయితే హైదరాబాదు ట్రాఫిక్ గూడా కంట్రోల్‌లోకొస్తది. హ్మ్. తర్వాత ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ హైదరాబాదు స్థాయి అనేది మనం ఊహించని రేంజ్‌లో డెవలప్ అవుతున్నది. ఖచ్చితంగా. ఒకప్పుడు ఉన్న జనాభా ఇప్పుడు హైదరాబాదు జనాభా అనేది 140 దేశాలను మించి ఒక హైదరాబాదు జనాభా ఉన్నది. హ్మ్. హ్మ్. మరి ఇంత అంటే ఒక దేశంతో సమానం. హ్మ్. అట్లాంటిది మంచి లివబుల్ మనకు ఇక్కడ హాబిటేషన్ ఉన్నది. హ్మ్. తర్వాత సాఫ్ట్‌వేర్ రంగంలో నంబర్ 1గా ఉన్నది. తర్వాత మెడికల్ విషయంలో నంబర్ 1 ఉన్నది. హ్మ్. తర్వాత ఎడ్యుకేషనల్ హబ్‌గా ఉన్నది. హ్మ్. తర్వాత ఫిల్మ్ మనకు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గూడా ఇప్పుడు పాన్ ఇండియాగా మొత్తం దేశాన్ని రూల్ చేస్తా ఉన్నారు. హ్మ్. కాబట్టి ప్రతి రంగంలోనూ టూరిజం రంగంలోనూ
తర్వాత రకరకాలుగా హైదరాబాద్ అనేది డెవలప్‌మెంట్ అనేది ప్రపంచ స్థాయిలో వెలుగుతున్నది కాబట్టి, హ్మ్. ఎవరొచ్చినా హైదరాబాద్‌ను కేంద్రంగా డెవలప్ చేయాల్సిందే. హ్మ్. కాబట్టి రోజు రోజుకు హైదరాబాద్ స్థాయి అనేది పెరుగుతుంది. రేట్లు గూడా దాదాపు ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకు నిజానికి బయర్స్ టైమ్ అనుకోవాలి. హ్మ్. హ్మ్. మనకేందంటే హైదరాబాద్‌లో ఎంత 10,000 వచ్చినోడు తర్వాత 1,00,000 సంపాదించే వాళ్ళు గూడా బతకడానికి మంచి స్కోప్ ఉన్న ఏరియా. అవును. కాబట్టి ఎక్కువ వలసలు హైదరాబాద్‌కుంటాయి. హ్మ్. తర్వాత ఎక్కువ అందరినీ ఆదుకునేది హైదరాబాద్. హ్మ్. కాబట్టి హైదరాబాదు ఫ్యూచరే డిఫరెంట్. యాహ్! ప్రభుత్వంతో పని లేకుండా హైదరాబాద్ డెవలప్ అయితదండి. ఓకే. మార్కెట్‌లో చాలామందున్నారు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. చాలా బ కంపెనీస్ ఉన్నాయి. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎందుకు యూనిక్? లేదంటే ఎందుకు మిమ్మల్ని ప్రిఫర్ చేయాలి అని అడిగితే మీరేం జెప్తారు? 100% చేయాలి. ఎందుకంటే జేఎం గ్రూప్ వెంచర్ వేసే ముందు రిసర్చ్ చేసి వెంచర్ తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే మాకంటే ఎక్కువ కస్టమర్ ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తే, హ్మ్. ఆయన 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది 20,000కి పోయే విధంగా మా వెంచర్‌లు ఉండాలి. హ్మ్. తర్వాత ప్రైస్ గూడా అనుకూలంగా ఉండాలి. హ్మ్. మా దాంట్లో ఏందంటే డైరెక్టు మేము హోల్‌సేల్ ప్రైస్ లాగా ఇస్తాం. హ్మ్. హ్మ్. అది మధ్యలో మీడియేటర్ గనక ఉన్నట్లయితే మనకు ఒక 20, 30% అక్కడనే పోతది. ఒక హ్మ్. 5 సంవత్సరాల శ్రమ పోతది. హ్మ్. తర్వాత మేమనేది ఇప్పుడు నేను మీడియాలో కనిపించి సైట్‌లో గూడా నేనే కనిపిస్తా. హ్మ్. ఆ కస్టమర్‌లతోటి స్వయంగా మాట్లాడి వాళ్ళ బడ్జెటు, వాళ్ళకేమేం గావాలి, ఫెసిలిటీస్ ఏం గావాలి, హ్మ్. తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంటు ఏ విధంగా అక్కడ ఇన్వెస్ట్ జేస్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు హ్మ్. సైటు తీసుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకునే విధంగా ఉంటది. తర్వాత వేరే వాళ్ళకంటే మేము అన్నాం గదా! ఒక మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రైస్‌కే హ్మ్. హ్మ్. మేము ఔటర్ రింగ్ రోడ్ పక్కన హైదరాబాద్‌లో ఇస్తున్నాం. హ్మ్. అంటే అది కస్టమరు సేఫ్టీ గదండీ! హ్మ్. మా దగ్గర రావడమే వాళ్ళకు నిజంగా పూర్వజన్మ సుకృత ఫలం అనొచ్చు. అంటే మంచి ప్రాపర్టీ, మంచి అదేలే. కనెక్టివిటీ, హ్మ్. తర్వాత మంచి వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకు తక్కువ ధరలో వస్తది. హ్మ్. మంచిగా డెవలప్ అయ్యే ప్రాపర్టీస్ తీసుకుంటారు. హ్మ్. వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉంటది. వాళ్ళకు డౌట్స్ అన్నీ క్లియర్ అయితాయి. హ్మ్. హ్మ్. కాబట్టి కన్‌ఫ్యూజన్ ఉండదు. హ్మ్. నో హిడెన్ ఎజెండా. మనం యాహ్! ఏదైతే చెప్తున్నామో, ఏదైతే చేస్తున్నామో, ఏదైతే ఇస్తున్నామో హ్మ్. అదే ఉంటది గాబట్టి కస్టమర్‌లు ఖచ్చితంగా వాళ్ళు అదృష్టవంతులైతారు. వాళ్ళ ఫ్యూచర్ బావుంటది. ఒక కామన్ డౌట్ ఏంటంటే, ఇవాళ రేపు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఆల్రెడీ చాలా విపరీతంగా సేల్స్ జరిగినాయి. ల్యాండ్ బాగా రియల్ ఎస్టేట్ జరిగింది. ఇక అక్కడి నుంచి ఇంకా దూరం వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఆ స్థాయికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఔటర్ రింగ్ రోడ్‌కి ఇంత క్లోజ్‌లో ఇంత తక్కువ ధరకి ఎలా మీరు ఆఫర్ చేయగలుగుతున్నారు అనే ప్రశ్న వేస్తే? అంటే మనం అన్నాం గదా! యాక్చువల్‌గా ఏందంటే కస్టమరు తెలవక వేరే స్టేట్‌లో గూడా కొనుక్కుంటుండ్రు. అవును. మీకు ఏదో మొక్కలిస్తున్నాం. హ్మ్. హ్మ్. భూమి మీద కంటే మొక్కల మీద ఎక్కువొస్తుందని. హ్మ్. వాళ్ళు ఎన్నో బోయి వేరే రాష్ట్రంలో కొనుక్కొనొస్తున్నారు. హ్మ్. లేకుంటే మన వేరే రాష్ట్రం బార్డర్‌లో కొంటున్నారు. అవును. అంటే అదంతా కస్టమర్‌కు అవేర్‌నెస్ లేకపోవడం, హ్మ్. వాళ్ళకెక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలవకపోవడం, హ్మ్. తర్వాత వాళ్ళకి సజెషన్ జేసేవాళ్ళు హ్మ్. ఆ విధంగా సజెషన్ చేయడం వల్ల, రాంగ్ గైడెన్స్ వల్ల, హ్మ్. వాళ్ళ బడ్జెట్ ఇప్పుడు 50,00,000 బడ్జెట్ ఎక్కడనో దూరంగా పోయి చేస్తే, అది 20 సంవత్సరాలకు అయితదా? కాదా? తెలవదు. అవును. ఇప్పుడు గతంలో కొనుక్కున్న వాళ్ళు హ్మ్. ఒక యాదగిరిగుట్ట వస్తుందని, ఒక నిమ్స్ వస్తుందని, హ్మ్. తర్వాత షాద్‌నగరు ఇంకా ఎక్కడనో పరిసరాల్లో హ్మ్. ఒక జీపీ లేఅవుట్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఒక 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అప్పుడు ఏది పెట్టినరో, హ్మ్. అదే రేట్ ఉన్న పరిస్థితులు కూడా కొన్ని కంపెనీలో ఉన్నాయి. అవును. మరి ఆ విధంగా ఇన్వెస్ట్ చేసినప్పుడు అది డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఉంటది కదా! హ్మ్. ఇప్పుడేందంటే అందరు కస్టమర్స్ కూడా రిసర్చ్ చేస్తా ఉన్నారు. హ్మ్. ఎందుకంటే ఫోన్‌లనేది ప్రపంచమే ఫోన్లలాగా చేతిలో ఉన్నది కాబట్టి, వాళ్ళు అవును. కూడా దాదాపు అవేర్‌నెస్ వచ్చింది. హ్మ్. అప్రూవల్ చూసుకుంటున్నారు, డిస్టెన్స్ చూసుకుంటున్నారు, ప్రైస్ తీసుకుంటున్నారు. కాబట్టి కొంటున్నారు. హ్మ్. అవేర్‌నెస్ ఎట్లా ఉంటే అట్లా కొంటున్నారు. సో, మల్లేష్ యాదవ్ గారు, చివరిగా మన ఆర్‌టీవీ వ్యూవర్స్‌కి మన మ్యాంగో మెడోస్ గురించి 2 మాటల్లో ఏం చెప్తారు? ఎలా అప్రోచ్ అవ్వచ్చు? ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? అండ్ ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు మీరు? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ దీంట్లో మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే మా కాంటాక్ట్ నంబర్ వస్తుంది. దాన్ని మీరు జస్ట్ మిస్డ్ కాల్ లేదా ఒక కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని మా సైట్‌లో విజిట్ చేసి మీకు నచ్చితేనే మీరు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి కనెక్టివిటీ తోటి, మంచి అప్రూవల్స్ తోటి, అఫోర్డబుల్ ప్రైస్‌లో
మేము జేఎం గ్రూపు సంస్థ మంచి విల్లా ప్లాట్స్ను, తర్వాత విల్లాస్ను అందిస్తుంది. అదేవిధంగా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్, తర్వాత మంచి ఇంజనీరింగ్ టీమ్ తోటి, తర్వాత మంచి బ్యాంకు కంఫర్ట్ తోటి, బ్యాంకుల ఫెసిలిటీ తోటి ప్రజెంట్ అయితే ఔటర్ రింగ్ రోడ్ పక్కన మీకు హైదరాబాద్ ఈస్ట్‌లో తక్కువ ధరల్లో అందిస్తున్నాం. మీకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్‌కు కాల్ చేయండి. మిగిలిన డీటెయిల్స్ మా టీమ్ అందిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. సో విన్నాం కదా జక్కుల మల్లేష్ యాదవ్ గారు చెప్పిన మాటలు. ఒకప్పుడు లెక్చరర్‌గా ఉండి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి అనతి కాలంలోనే మంచి అభివృద్ధి సాధించారు. కేవలం రియల్ ఎస్టేట్ అంటే ఆదాయం మాత్రమే కాదు, ఒక రకమైనటువంటి సామాజిక బాధ్యత అని కూడా చెప్తున్నారు. సామాన్యుడికి అండగా ఉండేటువంటి ఒక స్పృహ ఉంది ఇందులో. సో, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మరి? మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.